డైలీ కర్రీస్లో భాగంగా నేను ఇవాల్టి వీడియోలో క్యాప్సికమ్ ఫ్రైని ఎటువంటి మసాలా పౌడర్స్ అనేవి లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించేస్తాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కేసెస్ అనేవి డే బై డే పెరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఫుడ్లో మసాలా పౌడర్స్ కన్సెప్షన్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నేటి తరం ఇల్లాలు. ఇలా నూనెలో పోపు దినుసులను అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయల్ని కట్ చేసేసి యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకోవడమే అన్నమాట. వీటిని ఆహారంలో వీక్లీ ఒక్కసారైనా యూస్ చేయండి. క్యాప్సికమ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రుచికి తగినట్లుగా ఇందులో ఉప్పు, కారం యాడ్ చేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు మగ్గనిచ్చినట్లయితే కమ్మనైన క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో నేను ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ శనగపిండిని జస్ట్ కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత యాడ్ చేశాను. ఈ పౌడర్ వల్ల మనకి టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఈ కర్రీ లైట్గా స్మోకీ ఫ్లేవర్తో శనగపిండి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గెంటెతో ముక్కని వత్తినట్లయితే ఉడికిందా లేదా అని మనకి ఈజీగా తెలుస్తుంది. కొంతమంది శనగపిండిని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేస్తుంటారు. బట్ దానికన్నా కూడాను ఇలా డైరెక్ట్గా శనగపిండిని యాడ్ చేసేసి మిక్స్ చేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్. మరి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇలాంటి రెగ్యులర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మా అప్కమింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.